ఇవాళ రెసిపీ పెసర వడియాలండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. అలాగే ఇది కర్రీస్ ఎలా చేసుకోవాలో ఫర్దర్ వీడియోలో చూపిస్తానండి. పిండి ఇలా నలిగిన తర్వాత ముందే గ్రైండర్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లిపాయి, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు గ్రైండర్ చేసుకోవాలి. అన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత ఎండలో పెట్టుకోవాలండి. అన్నీ ఇలా తీసుకుని 2 డేస్ ఎండలో పెట్టుకోవాలండి. చూసారా, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. గోల్డెన్ కలర్ వస్తే సరిపోద్ది. ఇప్పుడు తీసేసుకుందాం. రెడీ అయిపోయినాయండి పెసర వడియాలు. మీరు కూడా నేను చెప్పి కొలతలతో ఫాలో అయ్యి చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా గుల్లగా కూడా వస్తాయండి. 1 ఇయర్ పాటు నిల్వ కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి.